వెల్కమ్ టు జే5 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో ఇటీవల చోటు చేసుకున్న విగ్రహ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి స్పష్టీకరణ ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని అవమానించారన్న ఆరోపణలు అసత్యమని ఖండించిన ఆయన, నిరూపితమైతే ఏ విధమైన శిక్షకు అయినా సిద్ధమని పేర్కొన్నారు. విగ్రహానికి వ్యతిరేకం కాదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కు ఆటంకం కలిగించకుండా అనుకూలమైన స్థలంలో ప్రతిష్ఠిస్తే పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఎంకేఆర్ జంక్షన్ వంటి ప్రమాదకర ప్రాంతంలో అర్ధరాత్రి పూట విగ్రహ ప్రతిష్టాపన చేయటం తగినది కాదని ఆయన అభ్యంతరించారు. చిర్ల జగ్గిరెడ్డి ప్రజల భద్రతే తన ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్య కారణం ఏదైతే మహనీయుడు చరిత్రకారుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని మన రావులపాలెం జరిగినటువంటి సంఘటనలో నేను ఏదో అవమానించానని ఈరోజు రాజకీయ పక్షాలు, ప్రతిపక్ష, ముఖ్యంగా అధికార పక్షం వారు అనేక రకాలుగా దాని మీద విష ప్రచారం చేస్తున్నారు. దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క చిత్రపటాన్ని ఎక్కడ కూడా నేను వారు చెప్పినట్టు వాస్తవానికి కాల్తో తొక్కేసేటువంటి కార్యక్రమాలు, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు నేను చేయలేదు. ముఖ్యంగా ఈ విషయం వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, రాజకీయాల్ని చేయొచ్చు రాజకీయాలు, కానీ ఈ రకంగా మహనీయుడైనటువంటి ఆయన యొక్క చిత్రపటాన్ని నేను ఏదో అవమానించాననే విధంగా చేయడం అనేటువంటిది నాకే కాదు, ముఖ్యంగా మరి ఆ రకమైన తప్పుడు ప్రచారం చేయడం వల్ల చాలా చోట్ల ఇంతటి మహనీయుడిని 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఆయన అట్లా చేశాడనేటువంటి బాధ చాలామంది యువకుల్లో, ముఖ్యంగా మరి కాపు సోదరుల్లో కానీ ఇతర వర్గాల్లో కానీ ఉంది. వాస్తవంగా మనం చేస్తున్న ఈ నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుడిగా నేను పనిచేశానంటే, ఈ నియోజకవర్గంలో అందరి వాడిగా కాపులు కానీ, ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఇంకా ఉన్నటువంటి అందరి కులాలు, ఇతర కులాలు అన్నీ కూడా సమిష్టిగా నా వెనకాల ఉండడం వల్లే మా తండ్రి గారు కానీ నేను కానీ శాసనసభ్యుడిగా పనిచేస్తాం. అటువంటి తరుణంలో ఈ రోజున మరి మహనీయుడైనటువంటి ఆయన విగ్రహాన్ని నేను అవమానించేటువంటి ఇది పూర్తిగా అవాస్తవం. ఒకవేళ నిజంగా అలా చేసేది ఉన్న వాళ్ళు చూపిస్తే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ కూడా రకమైన తప్పుడు కార్యక్రమాలు నా కుటుంబం కానీ, తండ్రి కానీ నాకు ఇది నేర్పలేదు. అలాగే ఏదైతే మరి ఈ రోజున ఉన్న విగ్రహాన్ని మరి ఎవరైతే కృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని పెడుతుంటే నేనేదో అడ్డుకున్నానటువంటి మాట చెప్తున్నా. నేను విగ్రహానికి అడ్డు కాదు, ఏదైతే ఒక స్థలంలో పెడుతూ ఉన్నారో ఆ స్థలంలో పెట్టడానికి అభ్యంతరం తెలియజేశాను. అది కూడా ఎందుకంటే ఆ స్థలంలో గతంలో కాటందొర గారి విగ్రహం లేదా పూలే గారి విగ్రహం, అనేక విగ్రహాలు పెట్టాలని చెప్పి మరి ప్రతిపాదనలు వచ్చిన అన్ని వర్గాల ప్రజల్ని కూడా, అక్కడ ఉంటున్న వర్గాల ప్రజలందరూ వచ్చి అడిగినా అక్కడ పెడితే యాక్సిడెంట్లు అవుతున్నాయి, గతంలో వ్యక్తి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, కాబట్టి ఆ రకంగా పెడితే ఇబ్బంది వస్తుందని మిగిలిన వారికి ఏం చెప్పామో అట్లాగే దీనికి కూడా అభ్యంతరం తెలియజేశాను. కానీ మరి ఆయన విగ్రహాన్ని అవమానకరంగా చేద్దామని కానీ, ఎక్కడా మరి ఆయన్ని కానీ, రంగగారి విగ్రహం కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ మా నియోజకవర్గంలో ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఎలా పెట్టుకున్నప్పటికీ కూడా అన్నిటికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించిన వాళ్ళని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగని ఈ రోజున ఏదైతే మరి ఒక చరిత్రకారుడు యొక్క విగ్రహాన్ని రాత్రి 12 గంటల సమయంలో మరి వచ్చి అక్కడ పెట్టి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను వ్యతిరేకించానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే ఇవాళ రావులపాలెం కానీ కొంత ప్రాంతంలో చాలా చోట్ల విగ్రహాలు కొన్ని పెట్టుకునేటువంటి ఆలోచనలు చాలా మంది ఉన్నారు. వాటికి మరి కొన్నటువంటి పంచాయతీలు కానీ, కొన్ని సామాజిక వర్గాలు కానీ కొంత మాట్లాడుకుని చర్చ చేసి ఎక్కడ చేసుకున్నా ఎవరు ఇబ్బంది పడం. కానీ ఎటువంటి చర్చ కూడా లేకుండానే ముందే మరి అక్కడ దిమ్మలు కట్టేసి, అలాగే ఉన్నటువంటి అధికారుల ప్రోత్సాహంతోనే అక్కడ దండలు వేసి ఫోటోలు పెట్టి ఇతర వర్ణాల వారికి ఇబ్బంది కలిగే విధంగా మరి కార్యక్రమాలు చేస్తే దాన్ని నేను వ్యతిరేకించాను తప్ప, ఎక్కడ కూడా మహనీయుడి విగ్రహం ఎక్కడ పెట్టాలన్నా, సమస్య లేని ప్రాంతంలో ఎక్కడ పెట్టాలన్నా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా ఆ మహనీయుడి విగ్రహం పెట్టుకోవడం, ఎవరైతే కృష్ణదేవరాయలు గారి విగ్రహం కానీ, వంగ గారి విగ్రహం కానీ, లేదా
కాటన్ విగ్రహం కానీ అంబేద్కర్ విగ్రహం కానీ సమస్యలు వారి సామాజిక వర్గాలు ఉండే ప్రాంతంలో ఎక్కడ పెట్టుకున్నా దానికి ఎప్పుడు కూడా మరి సహాయంగానే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదని ఈ సభాముఖం మీ అందరికీ మరి తెలియజేస్తున్నాను. అలాగే